నమస్తే బాలకృష్ణ గారు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఇన్సూరెన్స్‌లో ఉన్నారు కాబట్టి, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? నమస్తే అమ్మ. ఇన్సూరెన్స్ అంటే యాక్చువల్లీ 2, 3 టైపులు ఉంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని డివైడ్ చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక మనిషికి, వాళ్ళ కుటుంబాలకి చేసేదాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. జనరల్ ఇన్సూరెన్స్ అంటే అది కార్లకి, మోటార్ వెహికల్స్‌కి, బళ్ళు, లేకపోతే బిల్డింగ్స్, రోడ్స్ ఇట్లా మనం డివైడ్ చేసి ఉండొచ్చమ్మా. జనరల్ ఇన్సూరెన్స్ అనేది మనం కట్టిన డబ్బులు ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి రావు. లైఫ్ ఇన్సూరెన్స్లో కొన్ని పాలసీస్లో కట్టిన డబ్బులు వస్తాయి. అదేనమ్మా వేరియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్. చాలా మంది కట్టడం వల్ల కొంతమందికి దానివల్ల డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ అనేది దాన్ని సర్దుకోవడానికి ఈజీగా ఉండడాన్నే ఇన్సూరెన్స్ అంటారు. వాళ్ళు ఎకనామికల్గా ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అమ్మా. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి సార్? ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఎకనామికల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సడన్గా కరెంట్ పోయింది, రాత్రి 10 గంటలైంది, వెంటనే మనం అన్ని లైటింగ్స్ కోసం ఎదుగుతాం. అంటే డాష్ లైటో లేకపోతే మొబైల్లో ఎవ్రీథింగ్ ఎదుగుతాం. అలా కాకుండా అంటే ఒక జస్ట్ కరెంట్ పోయిన 5 నిమిషాలకే మన లైఫ్లో మనం ఎదుగుతున్నాం అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ పరిస్థితి ఏంటి? మన లైఫ్లో ఒక వ్యక్తి లేకపోతే, కుటుంబంలో వ్యక్తి లేకపోతే రిమైనింగ్ బ్యాలెన్స్ పరిస్థితి ఏంటి? సో అది ఒకటి. రెండోది ఎకనామికల్గా కొన్ని కండిషన్స్ మనం ఇబ్బంది పడకుండా ఉండాలనేది కూడా కండిషన్ అమ్మ. ప్రతి వ్యక్తికి కూడాను ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలమ్మా. థ్యాంక్ యూ సార్.